హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు 4 years ఎగో ఒక వీడియో చేశాడండి, భార్యాభర్తల సమస్యలు 1 అని. ఈ వీడియో ఇప్పటికీ వాడి ఛానల్లోనే ఉంది. వాడి ఛానల్లోంచే నేను చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ వీడియో అప్లోడ్ డేట్ చూడండి, 2020 May 11th రోజు అప్లోడ్ చేశాడు ఈ వీడియో. ఈ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాము. ఈరోజు చాలా గ్రీటింగ్స్ వచ్చాయి మీ అందరి నుంచి. మీ అందరికి ఈరోజు మా వైఫ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. స్వర్ణలత, షీ ఈజ్ మై వైఫ్. నేను ఈ స్టైల్ ఉండడానికి కారణం ఏమని థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ ఏంటంటే భార్యాభర్తల సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, అందుకోసం ఇంట్రొడ్యూస్ చేశాను మీకు. ఐ విల్ టేక్ ది చార్జ్. వెల్కమ్. స్వర్ణలత, ఆమెతో నాకు ఇంత మెచ్యూరిటీ వచ్చింది. ఆమెనే నన్ను మీరు ఈరోజు వాట్సాప్ లో చూస్తే శిలను శిల్ప అని చేసిందని చెప్పి నేను పెట్టాను. నిజంగానే ఆమె పాత్ర చాలా ఉంది నేను ఎదగడంలో, ఏ రకంగా అయినా కూడా. మ్యారేజ్ అయ్యే రోజు నేను అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు ఏం చెప్తున్నానంటే, ఆమెతో నా లైఫ్ నిలబడింది. ఆమెతో నేను రియలైజ్ అయ్యాను. వాళ్ళ బాబాయ్తో కొట్లాడింది, వాళ్ళ బాబాయ్తో దెబ్బలు కూడా తిన్నది. తర్వాత నేను ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఈవెన్ పుస్తల తాడు కూడా తీసిచ్చి నన్ను నిలబెట్టింది, నన్ను చాలా చాలా సార్లు కాపాడింది. గొడవలు అనేవి కామన్. అంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి, నేను ఇప్పుడు నిలబడడానికి రీజన్ ఓన్లీ మా వైఫ్. నాకు సజెషన్స్ ఇచ్చిన, నన్ను నిలబెట్టిన, నా వెనకాల నుండి నడిపించింది నా వైఫ్. నేను ఎంత కష్టాల్లో ఉన్నా, మీకు నిన్న మొన్న ఎన్ని వీడియోస్ చేసిన ప్రతి వీడియోలో నేను నా ఫ్యామిలీ నాది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నేను వీడియో చేసినప్పుడు ఆమె ఎక్కడే ఉంటుంది, ప్రతి వీడియో ఆమె చూస్తుంది. ఎప్పుడైతే అబద్ధం ఉండదో ఆమె ఎంకరేజ్ చేస్తుంది. ఆమెకి ఇష్టం అదే. మీరు 100% ట్రాన్స్పరెంట్ ఉంటే, చాలా మంది అనుకుంటారు వైఫ్ తో ట్రాన్స్పరెంట్ ఉంటే గొడవలు అవుతాయని. మీరు తప్పు చేయకుండా ట్రాన్స్పరెంట్ ఉండండి, అంతకన్నా బంధం మంచి బంధం ఇంకోటి అవ్వదు. మీరు ఎప్పుడైతే అలా ఉంటారో, మీరు చక్కగా ఉంటే, నేను ఇంకో వీడియో చేస్తున్నాను, మన వీల్లో బేరింగ్ ఉంటుంది కదా, బేరింగ్ ప్రాపర్ గా తిరిగింది అనుకోండి, బేరింగ్ కరెక్ట్ గా తిరిగింది అనుకోండి, వీళ్ళంతా కరెక్ట్ గా తిరుగుతుంది. బేరింగ్ కొంచెం గ్యాప్ వచ్చి వంకగా తిరిగింది అనుకోండి, వీళ్ళు మొత్తం వంక తిరుగుతుంది. మీరు ఫ్యామిలీలో గొడవలైనా, పిల్లలైనా, లేకపోతే ఫ్యామిలీ అయినా, వైఫ్ అయినా గొడవలైనా అంటే, మీరు కరెక్ట్ గా ఉంటే వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. మీరు ఇప్పుడు బేరింగ్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చిన్న గ్యాప్ వస్తుంది అనుకోండి, లేకుంటే చిన్న వైబ్రేషన్ జరుకు వచ్చింది అనుకోండి, వీళ్ళు మొత్తం పెద్ద జరుకు అవుతుంది. ఎప్పుడైతే బేరింగ్ సరిగ్గా ఉంటే, బేరింగ్ అంటే మీరే, మనం సరిగ్గా ఉంటే వీళ్ళంతా సరిగ్గా తిరుగుతుంది. మనం చిన్న లోపం ఇచ్చినా దాన్ని వాళ్ళు చాలా పెద్దగా అడ్వాంటేజ్ కింద తీసుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సేఫ్టీ చూస్తారు, మన సేఫ్టీ చూస్తారు, ఫ్యామిలీ సేఫ్టీ చూస్తారు, పిల్లల సేఫ్టీ చూస్తారు. వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ సేఫ్టీనే. అందరూ ఒకేలా ఉంటారని నేను అనట్లేను. తప్పులు ఉండొచ్చు, బట్ అది కరెక్ట్ చేసుకోవాల్సింది కూడా మన తప్పే. వైఫ్ సరిగ్గా ఉండట్లేదన్నా మన తప్పే, భర్త తప్పే. ఆ వైఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయన్నా భర్త తప్పే. మీరు సరిగ్గా ఉంటే ఫస్ట్ వాళ్ళు సరిగ్గా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధాల మీద నేను విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఈ మీమాంసాసురుడు ఏం చెప్పాడు అనేది. 4 సంవత్సరాల క్రితం వాడి మ్యారేజ్ డే రోజు చేసిన వీడియో అని చెప్పేసి వాడు ఈ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు, నా పెళ్ళామే నా దేవత, శిలను శిల్పంగా మార్చింది, ఇంకా ఏంటేంటో చెప్తున్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళ పెళ్ళామే మంచిది కాదు, వాళ్ళ పెళ్ళాం వల్లే నాకు సమస్యలు వచ్చినాయి, ఫ్యామిలీ వల్లే నాకు సమస్యలు వచ్చినాయి, ఫ్యామిలీ నన్ను మోసం చేశారు అని చెప్తున్నాడు. ఈ వీడియోలో ఏం చెప్పాడు అంటే, మనం కరెక్ట్ గా ఉంటే, అంటే యజమాని భర్త అనేవాడు కరెక్ట్ గా ఉంటేనే భార్య పిల్లలు అంతా కరెక్ట్ గా ఉంటారు. వాళ్ళ భార్య తప్పు చేసిందన్నా అది భర్తలో లోపమే. సో ఏదైనా భర్త వల్లే ఉంటది ఫ్యామిలీ మొత్తం అని చెప్పి వీడు చాలా ప్రవచనాలు చెప్తున్నాడు కదా. ఇప్పుడేంటి, అంత రివర్స్ అయిపోయింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి వీడిని మోసం చేశాడని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. నా తప్పేం లేదు అన్నట్టు ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నాడు. వీడేం చెప్పాడు ఫ్రెండ్స్, అబద్ధం లేకపోతేనే ఎంకరేజ్ చేస్తుందంట వాళ్ళ వైఫ్. వీడు ఇన్ని స్కాములు చేసినా ఎంకరేజ్ చేసిందిగా, మరి అది ఎలా ఎంకరేజ్ చేసింది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, వీళ్ళ యూట్యూబ్ ఫేస్ వేరు, రియల్ ఫేస్ వేరు. వీళ్ళు చెప్పేవి, యూట్యూబ్ లో చెప్పేవి అన్ని అబద్ధాలు, వాళ్ళు చేసేవన్నీ స్కాములు అనమాట. ఈ వీడియోలోనేమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కంటే గొప్ప రిలేషన్ ఏదీ ఉండదు అని చెప్తున్నాడు.
ఇప్పుడేమో అసలుకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేదే ఒక పెద్ద ట్రాష్ అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రవచనాలు చెప్తున్నాడు. వీడు ఒకసారి చెప్పేదానికి ఇంకోసారి చెప్పేదానికి అసలు ఒక వీడియోలోనే వీడు ముందు చెప్పేదానికి తర్వాత చెప్పేదానికి సంబంధం ఉండదు. ఇంకా 4 సంవత్సరాల క్రితం చెప్పేదానికి ఇప్పటికి ఏం సంబంధం ఉంటది? ఇది ఫ్రెండ్స్ ఈ ఆదర్శ కుటుంబం, ఈ ఆదర్శ దంపతుల స్టోరీ. నోటికి వచ్చింది వాగటం, ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేయటం, యూట్యూబ్ లో పెట్టడం, జనాన్ని అట్రాక్ట్ చేయటం, ట్రైనింగ్లకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవడం, స్కాములు చేయటం. ఇది వీళ్ళ బతుకు మొత్తం ఇదే ఫేక్ బతుకు. దీనిదో ఒక ఫేక్ బతుకు, వాడిదో ఫేక్ బతుకు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫేక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.